హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వావ్, ఈరోజు ఎమీ ఫెయిరీ బ్రెడ్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా యూనిక్ రెసిపీ, సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. సింపుల్ రెసిపీ అండి. మిల్క్ బ్రెడ్ తీసుకొని బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఏమీ వేడి చేయకూడదండి. బ్రెడ్ని పచ్చి బ్రెడ్డే తీసుకొని పైనుంచి చక్కగా బటర్ని ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు కంగారుగా చేసుకోవద్దండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా 2 లేయర్స్గా స్ప్రెడ్ చేసుకుందాము. చాలా కమ్మగా, యమ్మీగా, టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. పిల్లల బర్త్డే పార్టీస్ అయినా సరే మనం ఈ రెసిపీ చేసుకున్నామంటే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా షుగర్ కోటెడ్ బాల్స్ మనకి ఎక్కడైనా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ స్ప్రింకిల్స్ తీసుకొని వీటి మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం ఎక్కువగా కావాలంటే నిండుగా స్ప్రెడ్ చేసుకోండి. తక్కువగా ఇష్టపడితే తక్కువగా స్ప్రెడ్ చేసుకోండి. బట్ నిండుగా ఈ విధంగా మనం స్ప్రింకిల్ చేసి ప్రెస్ చేసామంటే మాత్రం చాలా టేస్టీగా, లుక్ కూడా బాగుంటుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ కదండి. 3 ఇంగ్రీడియంట్స్ ఎంత మంచి డిష్ మనకి రెడీ అయిపోయింది. ఇది ఆస్ట్రేలియన్ స్పెషల్ డిష్ అండి. అక్కడ రెగ్యులర్గా బర్త్డే పార్టీస్లో చేస్తూ ఉంటారు. ఇక చేయగానే మా బుడ్డిది, మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు కూడా టేస్ట్ చేస్తున్నారు. పిల్లలకి ఏదైనా సరే ఇష్టంగా ఉన్నది చేసి పెట్టినప్పుడు వాళ్ళు తిని ఎంజాయ్ చేస్తూ మనల్ని కాంప్లిమెంట్ చేసినప్పుడు మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదండి. సో ఆల్మోస్ట్ మనం పిల్లలు ఏదైనా అడిగినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చేసి పెడితేనే హ్యాపీగా అనిపిస్తుంది. వావ్.